ఇదేంటి నాకు పెద్ద బాక్స్ వచ్చిందే, దాన్ని ఓపెన్ చేద్దామంటే భయమేస్తుంది. నేనేమో ఆర్డర్ పెట్టలేదే, అట్లాంటిది. హాయ్ అండి. ఈరోజు నాకు మార్నింగే ఒక కాల్ వచ్చిందండి, ఇలాగా మీకు కొరియర్ వచ్చిందండి అని. నేనేం ఆర్డర్ పెట్టలేదు, కొరియర్ ఏంటబ్బా అని ఆలోచించుకుంటూనే కూర్చున్నాము. మా పాప గాని బాబు గాని ఏమన్నా ఆర్డర్ పెట్టారేమో అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళని అడిగితే మేమేం పెట్టలేదన్నారు. మరి నేను కూడా పెట్టలేదండి. కానీ ఇంతకీ ఆయన ఫోన్ చేసి గుమ్మం ముందుకు వచ్చేసారనమాట. సర్లే మేబీ మా పాపకి ఏమన్నా బుక్స్ ఏమన్నా వచ్చినాయేమో అనుకుని ఆలోచిస్తూ కూర్చుంటే ఇంత పెద్ద బాక్స్ అయితే తీసుకొచ్చి గుమ్మం ముందు పెట్టారండి. నాకైతే చాలా టెన్షన్ వచ్చింది. ఇదేంటి ఏమి ఆర్డర్ పెట్టకుండానే ఇంత పెద్ద బాక్స్ వచ్చింది ఏంటబ్బా అనుకున్నాను. తీరా చూస్తే మా అమ్మ వాళ్ళు ఏమీ ఆర్డర్ పెట్టలేదు. అక్క ఏమి అన్నా పెడితే చెప్తుంది. నేనేం పెట్టకుండా ఇంత పెద్ద బాక్స్ ఎట్లా వచ్చింది, నేను అసలు ఆర్డర్ చేయండి నా ఇంటికి ఇంత బాక్స్ వచ్చింది ఏంటని నిజంగా నాకైతే ఆ ఒక్క 5 నిమిషాలు చాలా టెన్షన్ వచ్చిందండి. మనకు తెలియకుండా మనకి ఏదన్నా ఆర్డర్ వచ్చినప్పుడు ఎంత టెన్షన్ గా ఉంటుందో కదా, నేను కూడా బేబీ అట్లానే టెన్షన్ పడిపోయాను అనమాట. తీరా అతను సైన్ చేయమని సైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన సైన్ చేయించుకుని చూస్తే బాక్స్ ఎవరికి ఫోన్ చేసి అడగాలో అర్థం కావట్లేదు. ఈలోపు మా సిస్టర్ అయితే ఫోన్ చేశారండి. మా సిస్టర్ ఫోన్ చేస్తే ఏమన్నా ఆర్డర్ పెట్టావా అని అడిగాను. నేనేం పెట్టలేదక్క, నేనేం పెడతాను, నేనేం పెట్టలేదు అంది. ఇదేంటి ఎవరు ఆర్డర్ పెట్టకుండా ఎట్లా వచ్చిందబ్బా, ఇదేంటి నాకు పెద్ద బాక్స్ వచ్చిందే, దాన్ని ఓపెన్ చేద్దామంటే భయం వేస్తుంది. నేనేమో ఆర్డర్ పెట్టలేదే, అట్లాంటిది ఎట్లా వచ్చింది అంటే, ఏమో మరి నీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరన్నా పెట్టారేమో, ఒకవేళ ఓపెన్ చేసి చూసుకో అంది. అలా అంటే అదేంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంత పెద్దగా ఏం లేరు మనకి. హే ఊరుకోవే, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇంటికి పంపించే అంత పేరేం లేదు కానీ నాకు ఇంకా ఇన్స్టాలోను అలా ఏం ఉండదు. కానీ బాక్స్ అయితే వచ్చింది, ఓపెన్ చేయాలంటే ఎంతో టెన్షన్ గా ఉంది. ఎవరు పంపించి ఉండుంటారు అబ్బా ఇంత పెద్ద బాక్స్ అయితే. నాకు తెలిసి అన్నయ్య పంపించడు, అక్క పంపిస్తే చెప్తుంది. నువ్వేమన్నా పంపించి ఉండుంటావు నిజం చెప్పు అంటుంటే నాకేం తెలియదు అక్క, నాకేం తెలియదు అక్క అంటుంది. సరేలే మరి ఎలాగే అంటే ఓపెన్ చెయ్యి, ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా అందండి మా సిస్టరు. ఏందే ఆట పట్టిస్తుంది అనుకున్నాను. అనుకున్నాక ఓపెన్ చేయొద్దంటే ఇదేదో పంపించే ఉండుంటది అనుకున్నాను. తీరా మళ్ళీ ఓపెన్ చేస్తుంటే అంటుంది చాలా జాగ్రత్త అక్క, ఈ రోజుల్లో బాంబులు అవి పెట్టి కూడా బాక్స్ ఇంటికి పార్సల్ చేస్తున్నారు. ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఆలోచించుకుని ఓపెన్ చేయండి. ఇంకా చూడండి చాలా టెన్షన్ వచ్చిందండి, మామూలుగా కాదండి. చాలా అంటే చాలా టెన్షన్ వచ్చిందండి. నిజం చెప్పవే, నువ్వే ఏదో పంపించి ఉండుంటావా అని అడిగాను నవ్వుతూ. అప్పుడు నవ్వుతుంది అనమాట. నవ్వుతూ ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా, ఎందుకంత టెన్షన్ పడతావు, ఓపెన్ చెయ్యి అంది. తీరా ఓపెన్ చేసామండి. ఓపెన్ చేస్తే ఇదిగోండి బాక్స్ అయితే వచ్చిందనమాట. ఇంత పెద్ద బాక్స్ అండి. ఎట్లా ఉంటుందండి, టెన్షన్ గా ఉండదా? చూడండి ఎంత పెద్ద బాక్స్, ఎంత టెన్షన్ గా ఉంటుందండి. తొందరగా మా అమ్మాయి అయితే ఇవి పీకేసింది అనమాట, ఏముంది ఏంటనేది. తీరా చూస్తే మాకు చెల్లి నాకు కూడా చెప్పకుండా ఒక ఐటమ్ అయితే పంపించింది అనమాట. ఈ ఐటమ్ మీరు కూడా చూస్తే అబ్బా అంటారండి. చూద్దాం, అందుకే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను. మార్నింగ్ అంటే జస్ట్ ఓపెన్ చేసి ఇట్లా ఏముందా అని చూసేసాం అనమాట. ఓపెన్ చేసేటప్పటికే నవ్వుతుంది, అర్థమైపోయింది ఏదో పంపించింది ఉంటదిలే అని మళ్ళీ క్లోజ్ చేసేసామండి. నేను కూడా చూడలేదు మేబీ, మళ్ళీ క్లోజ్ చేసేసాం అనమాట. సర్లే అని చెప్పి మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పి అన్బాక్సింగ్ చేస్తున్నానండి. చేసేద్దాం ఒకసారి అన్బాక్సింగ్. కానీ మార్నింగ్ అయితే మాత్రం చాలా టెన్షన్ వచ్చిందండి, మామూలుగా కాదు. చెల్లి ఇంతలా ఏడిపిస్తుందని నేను అస్సలు ఊహించుకోలేదు, నేను అస్సలు అనుకోలేదండి. చాలా భయం వేసింది అనమాట. అమ్మో చాలా వెయిట్ ఉన్నదండి. తను ఏం పంపించింది అనేది చూసేద్దాం. చాలా వెయిట్ ఉందండి. నేనైతే తనకేం చెప్పనే లేదు, మరి ఏం పంపించింది ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు. చూద్దామండి మీ ముందే. వావ్, వావ్ ఎంత బాగుందోనండి. అంటే మేబీ రోల్ పంపించింది అనమాట, అర్థమైపోయిందండి. రోల్ పంపించింది.
ఇది కూడా తీద్దామండి. చాలా సేఫ్టీగా చాలా బాగా ప్యాక్ చేశారండి. ఎంత నీట్ గా ప్యాక్ చేశారో చూడండి. మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చాలా నీట్ గా ప్యాక్ చేశారండి. అమ్మో, చాలా కష్టంగానే ఉంది. చాలా వెయిట్ ఉందండి. నేనైతే లేపలేకపోతున్నాను. అమ్మో, ఓ మై గాడ్, ఓ మై గాడ్, చాలా వెయిట్ ఉందండి. మామూలుగా కాదు అసలు. ఓ మై గాడ్, చాలా వెయిట్ ఉందండి అస్సలు. అమ్మో, చాలా వెయిట్ ఉందండి. ఇది బ్లాక్ గ్రానైట్ రాయండి, రుబ్రోల్ అండి. నేను ఎప్పుడో తనతో అన్నానంట చాలా బాగుంది అని. అది గుర్తు పెట్టుకుని నాకు పంపించిందంటండి. చాలా బాగుందండి, చాలా స్మూత్ గా క్యూట్ గా ఉందండి. చాలా బాగుందండి. ఇది విలేజ్ డెకార్ అని ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను. అప్పుడు ఒకసారి అడిగితే భలే క్యూట్ గా ఉంది రుబ్రోలు, బాగుందే అన్నాను. అంతేనండి, తర్వాత ఎప్పుడు దీని గురించి అంతగా ఆలోచించలేదు. తను నా కోసం బుక్ చేసి పంపించిందంటండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. చాలా క్యూట్ గా ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. హాయ్ దుర్గా, నా కోసం ఇది పంపించావా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మచ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. నేను అసలు అనుకోలేదు, కానీ ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకోవడం అనిపించింది. కానీ ఇలా నువ్వు నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చావా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దుర్గా. ఓకే అండి, మంగళవారం పూట లక్ష్మీదేవి వచ్చిందనమాట ఇంటికి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని దీన్ని ఎలా సీజన్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి మరీ తీసుకొచ్చానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, రోల్ అనేది మనకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, అందులోనూ మంగళవారం పూట నా ఇంటికి వచ్చిన లక్ష్మి కాబట్టి దీనికి ఫస్ట్ పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలి. ఇది చాలా స్మూత్‌గా ఉందనమాట. అందుకే పసుపయితే అంటుకోవట్లేదండి. ఎంత స్మూత్‌గా ఉందంటే జారిపోతుందనమాట. అంత స్మూత్‌గా ఉందండి. ఈ విధంగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. మామూలుగా అందరిళ్ళల్లో కూడా రుబ్బురోలుకి మీరు చూసే ఉండుంటారు. ప్రతి ఒక్కరు కూడా రుబ్బురోలుని లక్ష్మీదేవిలా కొలుస్తారనమాట. అందుకని ప్రతి ఒక్కరు శుక్రవారం పూటైతే పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు పెట్టే ఉంటాయండి. మీరు గమనించారో లేదో గానీ, చాలా మంది ఇళ్లల్లో ఇట్లానే ఉంటాయండి రుబ్బురోళ్ళు. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ రుబ్బురోలును కూడా లక్ష్మీదేవి అమ్మవారిలాగా పూజిస్తారనమాట. ఇప్పుడు దీన్ని సీజనింగ్ చేస్తున్నాననమాట. సీజనింగ్ చేయాలంటే మన దగ్గర ఏమన్నా రేషన్ బియ్యం గానీ, మనం దోసలకి బియ్యమేసుకుంటాం కదండీ! ఆ బియ్యమైనా పర్వాలేదు. కొంచెం బియ్యం తీసుకొని ఒక 2 గుప్పిళ్ళు ఈ విధంగా వేసుకొని మనం రుబ్బుకోవాలండి. ఒక 2, 3 టైమ్స్ అయితే ఈ విధంగా రుబ్బుకున్నామంటే సీజనింగ్ చేసినట్లు అవుతుందనమాట. ఎందుకంటే మనకిక్కడ గంట్లుంటాయి కదండీ! రోలుకు లోపల ఉంటాయి. అలాగే పొత్రానికి కూడా ఉంటాయనమాట. ఆ గంట్లలో కొంచెం డస్టర్ అనేది ఉంటుందండి. వాళ్ళు కొడతారు కదా! ఆ డస్టర్ అనేది ఇందులో ఉండిపోతుంది కాబట్టి, ఇలా మనం రైస్ ఏసుకొని సీజనింగ్ చేసుకున్నామంటే ఆ డస్టర్ అంతా కూడా పోతుందండి. అందుకని ఒక 2, 3 టైమ్స్ అయితే ఈ విధంగా బియ్యం ఏసుకొని రుబ్బుకోవాలండి. రుబ్బుకుంటే
స్మూత్ వస్తుందనమాట. స్మూత్ వస్తుంది. అలాగే దానికున్న డస్ట్ అంతా పోతుందండి. అప్పుడు నార్మల్‌గా మనం చట్నీలు, పిండి అన్నీ రుబ్బుకోవచ్చండి. చూడండి ఎంత బ్లాక్‌గా వచ్చిందో చూడండి రైస్ ఏస్తేనే. అందుకని దీన్ని మనం ఒక 2, 3 టైమ్స్ ఇలా రైస్ వేసుకొని మనం సీజనింగ్ చేసుకున్నామంటే ఆ తర్వాత ఫ్రీగా పచ్చళ్ళు, మసాలాలు ఏవైనా చేసుకోవచ్చండి. కానీ రోలు మాత్రం చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. మనకి ఎడ్జ్ అనేది చూడండి ఎడ్జ్ ఇచ్చిండు చక్కగా. అలాగే లోపల ఈ గుంతలా ఉందన్నమాట. మనం ఏమి రుబ్బినా ఏం చేసినా కూడా బయటకనేది రాకుండానే ఉంటుందండి. భలే క్యూట్‌గా ఉంది కదండీ రోలు. ఇక నుంచి మా ఇంట్లో అయితే రోజు రోటి పచ్చళ్ళేనండి. అంతే కాదండి గారెలకు కూడా రుబ్బుకోవచ్చనమాట. ఒక పావు కేజీ పప్పు వేసుకున్నామంటే గనక చక్కగా నలుగుతుందండి. పప్పు కూడా ఏసుకోవచ్చు. ఎందుకంటే ఇదంత పెద్దగాను లేదు, అంత చిన్నగాను లేదండి. మీడియంగా ఉందనమాట రోలు. పప్పు కూడా ఈజీగా నలిగిపోతుందండి. భలే క్యూట్‌గా ఉందండి రోలయితే మాత్రం. చూడండి చక్కగా నలిగిపోతున్నాయి రైస్ కూడాను. కాకపోతే చూడండి ఎంత బ్లాక్‌గా వచ్చిందో. డస్టర్ అనమాట. మనకి చెక్కుతారు కదా! అటువంటప్పుడు దీన్నున్న ఎడ్జు అదంతా కూడా ఈ విధంగా మనం రైస్ రుబ్బడం ద్వారా పోతుందండి. ఇలా ఒక 2, 3 టైమ్స్ అయితే రైస్ రుబ్బుకున్నామంటే నీట్‌గా క్లీన్‌గా వచ్చేస్తుందండి. అంతేనండి. రోల్ అయితే మాత్రం చాలా క్యూట్‌గా ఉంది. చాలా బావుందండి. చూడండి పిండి అయితే ఎంత మెత్తగా కాటుకలా నలిగిందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చిన్న ఎంత కాటుకలా నలిగిపోయిందో పిండి. ఇదిగోండి. రోల్ ఎలాగుందండి? బావుంది కదా! భలే క్యూట్‌గా ఉందండి. నాకు కూడా చాలా నచ్చేసిందండి. అసలు నేను కొంటానని అనుకోలేదనమాట. సడెన్ సర్ప్రైజ్ అనమాట. చెల్లిచ్చిన గిఫ్ట్ అండి. ఓకే. ఓకే దుర్గా. వన్స్ అగైన్ థాంక్ యూ రా. థాంక్ యూ సో మచ్. మరి మరి మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసేయండి. అలాగే షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. రోల్ ఎంతమందికి నచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి.